ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఆస్ట్రో సిండికేట్. నమస్తే గురుగారు. నమస్కారం. అఖండ ఐశ్వర్యవతి భవ. గురుగారు, మనకి త్వరలోనే రక్షాబంధన్ రాబోతుంది. అసలు చాలా మందికి డౌట్ ఉంటుంది, ఏ సమయంలో కట్టాలి, ఈ టైం దాటితే కట్టకూడదు అని కొంతమంది ఆగిపోతూ ఉంటారు. ఇప్పుడున్న బిజీ లైఫ్ కి పాపం టైమింగ్ అనేది ఎవరికి లేదు, సాధ్యం కాదు. అసలు ఏ టైంలో కట్టాలి, నిజంగా అది ఒక టైం అంటూ ఉంటుందా? ఆ రోజులో మనం ఏ రోజైనా మన అన్నయ్యకి గానీ తమ్ముడికి గానీ రాఖీ కట్టొచ్చా? ఒక మంచి సమయం అలాంటిది ఏదైనా ఉంటే మాకు చెప్పండి. శుభమస్తు, ఆనంద సిద్ధిరస్తు. రక్షాబంధన శుభాకాంక్షలు. మంచి మాట. అంటే ఇక్కడ నిజమే మీరు చెప్పినటువంటి విషయం మంచిదమ్మా. చాలా మంచి మాసం, మీ అందరికీ కూడా సంతోషం కలిగించేటువంటి మాసం. సోదరుడు ఉన్నాడు కదా, మీకు కూడా వసూళ్ల మాసం అంటా నేను, పర్వాలేదు. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం అనుకోవాల్సింది రక్షాబంధన. నిజంగా వేరే ఊళ్ళ నుంచి రావాల్సినటువంటి ఆడకూతుళ్ళు ఉంటారు పాపం. ఇటువంటి ఆడకూతుళ్ళకి ఏ ట్రైన్లోనో ఏ అర్ధరాత్రిలో బయలుదేరుతారు. కొంతమంది ఇళ్లల్లో సంతోషంగా పంపిస్తారు, కొంతమంది ఇళ్లల్లో నువ్వు ఇప్పుడు వెళ్ళాలా, నువ్వు కంకణం కట్టకపోతే, రక్ష కట్టకపోతే మీ వాళ్ళు ఉండలేరా అటువంటి వెక్కిరింపుల మాటలు కొన్ని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. సమాజంలో అనేక రకాల అత్తలు ఆడపడుచులు ఉంటారు అనుకోండి. కానీ కొంతమందికి సాయంత్రం వెయిట్ చేసి సాయంత్రం భర్త ఇంటికి వచ్చిన తర్వాత ఆయనకు అన్నం పెట్టి రాత్రి లాస్ట్ బస్సుకి బయలుదేరని చెప్పి వాళ్ళు కూడా ఉంటారు. అలా వాళ్ళు రాత్రికి ఏదో 10ంటికో 12ంటికో బయలుదేరితే భాగ్యనగరానికో లేదా భాగ్యనగరం నుంచి విజయవాడకో, విజయవాడ నుంచి ఏలూరుకో ఏ తెల్లవారుజామున ఇది ఎప్పుడో నేర్చుకుంటారు. లేదంటే ఆయన గారు కోపతాపాలు వచ్చేసి పొద్దున్నే బయలుదేరమంటే పాపం తెల్లవారుజాము 4ంటికి బయలుదేరే వాళ్ళు కూడా ఉంటారు. అలా ఉన్నప్పుడు ఆయన కోపం, బావమర్ది ఇంటికి ఇప్పుడు ఆయనకి బావమర్ది కట్టకపోతే ఏమవుతుంది అనేటువంటి కొద్దిగా ఉక్రోషంలో ఉండేవాళ్ళు ఉంటారు కొంతమంది. కానీ ఈ సోదరి మనసు ఒప్పుకోదుగా, నేను వెళ్ళి ఎట్టాగో నా సోదరుడికి, నా అన్నకి, నా తమ్ముడికి రాఖీ కట్టాలన్నటువంటి భావన ఎక్కువగా ఉంటుంది. అటువంటి వాళ్ళు నిజంగా అటువంటి వాళ్ళు పాపం పొద్దున బయలుదేరితే మరి వాళ్ళు ఏ సమయం మధ్యాహ్నానికో ఏ 3ంటికో వస్తారు. అంటే వాళ్ళు రాఖీ కట్టకూడదా? ఆలోచించండి. అంటే రాఖీ కట్టకూడదని ఏం లేదు. ఎక్కడ కూడా బలిని వామనుడు ఏ విధంగా అయితే బంధించాడు అంటే ప్రేమతో కట్టడి చేశాడు, అంటే ప్రేమతో కట్టడి చేసుకున్నాడు. వామనుడు 3 అడుగుల స్థలాన్ని ఇవ్వడానికి ఒక పాదం ఆకాశం మీద, ఒక పాదం భూమి మీద, ఒక పాదం ఎక్కడ పెట్టమంటే ఆయన నెత్తిని పెట్టమన్నాడు. అటువంటి దానవేంద్రుడైనటువంటి రాక్షసుడు కూడా దానాత్ముడుగా, ధర్మాత్ముడుగా మారిపోయినటువంటి తత్వాన్ని ఇక్కడ మనకు చూపిస్తారు. ఎలా చూపిస్తారంటే భగవంతుడు ఏనబద్ధో బలీరాజా దానవేంద్రో మహాబల తేనత్వామభిబద్నామి రక్షమాచల మాచల. అంటే ఏ విధంగా అయితే భగవంతుడు ప్రేమతో ఒక బంధాన్ని, అంటే ప్రేమానుబంధాన్ని ఎలాగైతే బలి చక్రవర్తితో ఆయన బంధాన్ని నింపుకున్నాడో అటువంటి బంధము చేతనే, అటువంటి నాగబంధము చేతనే నేను నీకు రక్షగా ఉంటున్నాను, రక్ష కడుతున్నాను, నువ్వు చెలింపకుము, ధైర్యంగా ఉండు అని చెప్పి ఆ సోదరుడు కట్టేటువంటి రక్షాబంధనం. అంటే ఇక్కడ ఇరువురి యొక్క బంధానికి, అంటే సోదరుడికి సోదరతత్వానికి ప్రతీకమైన బంధాన్ని తెలిపేది, భావోద్వేగంతో కూడుకున్నది. ఇద్దరు ఎన్నో సంవత్సరాల నుంచి ఏ గర్భంలో పుట్టిన వాళ్ళ బంధం అంత తొందరగా పోదు. ఈ మధ్య కత్తులు కటార్లతో ఈ ఆస్తులు పాస్తులు గొడవలు ఉన్నాయి తప్ప, కానీ ఆ సోదరుడికి సోదరికి ఉండేటువంటి బంధము మాతాపుత్రులకు ఉండేటువంటి సంబంధం లాంటిదే. అటువంటి పవిత్రమైనటువంటి బంధం అది. కాబట్టి అటువంటి బంధంలో వాళ్ళు కలకాలం కూడా ఎప్పుడూ ఒకరినొకరు ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలన్నటువంటి తత్వంతో ఆ సోదరి నిండు మనస్సుతో ఆనందంగా ఆశీర్వదించేటువంటి శుభ గడియలు ఆ రక్షాబంధన సమయం. కాబట్టి ఈ సమయంలో మనం ఎలాగైతే తేనా బద్ధామి అంటే ఆ భగవంతుడు ఎలాగైతే బలిచక్రవర్తిని బంధం చేసుకోవడం, అలాంటి రక్షణతోనే నేను కడుతున్నాను, నీకు ఎప్పుడు రక్షగా ఉంటాను, నా ఆశీర్వచన రక్షగా ఉంటుందని చెప్పి ప్రేమతో కడుతున్నటువంటి రక్షాబంధనం. ఇటువంటి రక్షాబంధనం రోజున మనకి 9వ తేదీ ఆగస్టు 9వ తేదీ 2025 శనివారం రోజున మనకు వస్తున్నటువంటి రక్షాబంధనం శ్రావణ పౌర్ణమి. అదే రోజు మనకి హయగ్రీవ ఉత్పత్తి. విద్యార్థి రోజును మిస్ చేసుకోకుండా హయగ్రీవుడు అష్టోత్తరం చదువుకోండి, చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. అలాగే జంధ్యాల పౌర్ణమి, జంధ్యం అంటే యజ్ఞోపేతం ఆచారం ఉన్న వాళ్ళు యజ్ఞోపేతం మార్చుకోండి. అలాగే లక్ష్మీప్రదం కోసము తప్పకుండా లక్ష్మీ పూజ చేసుకోండి. ఆ రోజు చాలా మంచి విశేషంగా రక్షాబంధనం కట్టుకోకుండా ఉండకండి. తప్పకుండా మీరు రక్షాబంధనాన్ని కట్టుకోండి. ఒకవేళ సోదరి ఇక్కడ రాలేకపోతే తప్పకుండా మీరు సోదరి ఇంటికి వెళ్ళి రక్షాబంధనం కట్టుకోవడం చాలా విశిష్టమైనది. ఆ తల్లి అనుగ్రహాన్ని పొందుకోవడానికి, సాక్షాత్తుగా నీ ఇంటి లక్ష్మీదేవరయ్య అంటే నీ ఆడపడిచే నీ ఇంటి లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందుకోవాలంటే నీ ఇంటికి ఆ లక్ష్మీదేవి రావాలి,
రక్షణ రాలేకపోతే నువ్వు లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం చేసి రక్షాబంధనం కట్టించుకోవడం చాలా విశేషం. మరి ఏ సమయంలో కట్టించుకుంటే భద్ర లేని సమయంలో, అంటే భద్రకరణం ఉంటుంది. సో రక్షాబంధనంలో భద్రకరణము అనేది ఉంటుంది. అది లేనప్పుడు మనం కట్టుకోవాలి. భద్రకరణం లేనప్పుడు మనం తప్పకుండా రక్షాబంధనం కట్టుకోవడం వల్ల ప్రయోజనం బాగుంటుంది. కాబట్టి మీరు ఆ రోజు మొత్తం కూడా భద్రకరణం లేదు కనుక ఏ సమయంలో ఇందాక చెప్పుకున్నట్టుగా ఆ బస్సులో పాప వాళ్ళు సాయంత్రం 3ంటికి వచ్చారు, కట్టుకోవద్దా అని అడిగితే తప్పకుండా కట్టుకోవాలి. కట్టుకునే సమయం లేకపోయినా తప్పకుండా ఆ రోజు కట్టుకోవాలి, ఆశీర్వచనం పొందుకోవాలి. కాబట్టి సాయంత్రం వరకు ఎప్పుడైనా సరే మీరు ఆ రక్షాబంధనం కట్టుకోవడం విశేషము, విశిష్టము. తప్పకుండా కట్టుకొని తీరాలి. అది అమ్మ ఆ యొక్క సోదరి యొక్క ఆశీర్వచనాన్ని పొందుకోవడం మంచిది. మరి ముఖ్యమైన సమయం ఏంటి? అసలు ముఖ్యమైనటువంటి సమయం ఏంటంటే ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు తప్పకుండా ఈ రక్షాబంధన కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేసుకోవడం, కట్టుకోవడం, తర్వాత మంగళహారతి ఇవ్వడం, ఆ ఆడపడు ద్వారా స్వీట్ ఏదైనా తినడం, తప్పకుండా ఆడపడుచుకి ఏదైనా తాంబూలం చీరనో శారీనో పెట్టి అమ్మాయిని సాగనంపడం, ఇవి అందరూ కలిసి మంచి పంచభక్ష ప్రవణాలు సేవించడం, ఇది అంటే ఒక విశిష్టమైనటువంటి సంప్రదాయబద్ధంగా వస్తుంది. అంటే ఒక అత్తగారింటితో తల్లిగారింటితో అనుబంధాన్ని, ఒక వారధిని కట్టుకున్నటువంటి ఆడపడుచు ఎక్కడ కూడా పుట్టింటిని మర్చిపోకుండా వారింటి యశస్సు కోసము, వాళ్ళ పిల్లలు అంటే తమ్ముళ్ళ కోసం, తమ్ముళ్ళ పిల్లల కోసం, అందుకే అంటారు మేనత్త కూడా ఇంపార్టెంట్. ఏ పని చేసినా మేనత్తని పిలవాల్సిందే. రెండు మేనత్తరికంగా తన సోదరుడి పిల్లల కోసం కూడా ఈ అనుబంధాన్ని పోగొట్టుకోకుండా, అంటే సోదరుడితో అనుబంధాన్ని, తల్లిగారితో అనుబంధాన్ని, మేనల్లుడితో మేనకోడలతో అనుబంధాన్ని పోగొట్టుకోకుండా తన యొక్క సంప్రదాయాన్ని పాటిస్తూ మెట్టినింటికి పుట్టినింటికి వారధిగా నిలబడుతున్నటువంటి ఆ యొక్క పుణ్యాత్మురాలు, ధర్మాత్మురాలు, సౌభాగ్యవంతైనటువంటి ఆడపడుచుని మనం పిలిచి గౌరవించడం, ఆ రోజు రక్షాబంధనం కట్టుకోవడం, ఆశీర్వచనం తీసుకోవడం, ఆశీర్వచనం ఇవ్వడం మనకి శ్రేయస్కరము, ఆనందకరమవుతుంది. కనుక తప్పకుండా మీ రక్షాబంధన కార్యక్రమాన్ని ఆనందంగా ఏ సమయంలో జరుపుకోండి. చాలా మంచిదే, శుభం కలుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.